మీ కాళ్ళు 14 కిలోమీటర్లు నడవలేకపోవచ్చు, కానీ మనసు కోటి ప్రదక్షిణలు చేయగలదు. ఆ మానసిక ప్రదక్షిణకు కూడా అంతే ఫలం ఉంటుందని భక్తి మార్గం చెబుతుంది. కాబట్టి అయ్యో, నేను ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేకపోతున్నానే, నాకు పుణ్యం రాదేమో అనే అపోహను, అపరాధ భావాన్ని ముందు మీ మనసులోంచి తీసేయండి. భగవంతుడు కరుణామయుడు. మన పరిమితులను ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చూద్దాం. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు సురక్షితంగా గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చూద్దాం. మన లక్ష్యం పుణ్యం, కానీ దానికోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు కదా. ఈ సూచనలు పాటిస్తే మీరు ప్రదక్షిణను సేఫ్గా పూర్తి చేయడమే కాక ప్రశాంతంగా శివనామంపై మనసు పెట్టగలరు. మొదటిది, డాక్టర్ను కలవడం. ఇదే అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు. గిరి ప్రదక్షిణకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాక మీ ఫ్యామిలీ డాక్టర్ను లేదా డయాబెటీస్ స్పెషలిస్టును తప్పకుండా కలవండి. మీ షుగర్ లెవెల్స్, గుండె ఆరోగ్యం బట్టి మీరు ఎంత దూరం నడవవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు స్పష్టంగా చెప్తారు. వారి సలహా లేకుండా అస్సలు బయలుదేరవద్దు.